ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా నమస్సుమాంజలి. భగవద్గీత గురించి మనం గత 3 రోజులుగా మాట్లాడుకుంటున్నాం. ఈ రోజున రాజవిద్య రాజగుహ్య యోగంలో ఏమున్నది 9వ అధ్యాయం. ఇందులో ముఖ్యాంశాలు ఏంటంటే, మొదటి 3 శ్లోకాల్లో ఆధ్యాత్మ విద్యా ప్రభావం గురించి చెప్పాడు. 4, 5, 6 శ్లోకాల్లో భగవత్ స్వరూప వర్ణనం, భగవంతుడి యొక్క స్వరూపం ఎలా ఉంటుందో వర్ణించాడు. 7 నుంచి 10 శ్లోకాల వరకు ఈ జగత్తు యొక్క ఉత్పత్తి, ఎలా సృష్టిక్రమం జరిగింది అనేది వర్ణించాడు. 11 నుంచి 15వ శ్లోకం వరకు ఆసురీ స్వభావం కలవాళ్ళకి, దైవీ స్వభావం కలిగిన వాళ్ళు, ఈ ఇద్దరి యొక్క లక్షణాలు చెప్పాడు. 16 నుంచి 19వ శ్లోకం వరకు పరమాత్మ సర్వవ్యాపకత్వ స్వరూపం గురించి వక్కాణించాడు. 20 నుంచి 25వ శ్లోకం వరకు స్వర్గము మొదలైనటువంటి కామనా రూపమైనటువంటి సకామ ఉపాసన యొక్క ఫలితం ఎలా ఉంటుంది, అలాగే నిష్కామ ఉపాసన యొక్క ఫలం ఎలా ఉంటుంది. 2 రకాల ఉపాసనలు ఉన్నాయి. ఈ రెండింటి గురించి చెప్పాడు. 26 నుంచి 34 వరకు పరమాత్ముడి మీద భక్తితో కూడినటువంటి నిష్కామ కర్మాచరణ యొక్క గొప్ప మహిమని వివరించాడు భగవానుడు. అసలు రాజవిద్య అంటే ధార్మికంగా పూర్వం రాజులు చేసినటువంటి పరిపాలన చేస్తూ భోగాల పట్ల ఎటువంటి అభిరుచి లేకుండా, ఆసక్తి లేకుండా రాచరికాన్ని ప్రజాసేవగా భావన చేసి ఆధ్యాత్మిక మార్గంలో ఆచరించటం అనేది అర్థం. వాళ్ళే రాజఋషులు అని పిలువబడేవాళ్ళు. ఆధ్యాత్మిక విద్య అన్ని విద్యలలో కూడా ఉత్తమోత్తమైనది. లౌకిక విద్యలు కేవలం పొట్టకూటికి మాత్రమే పనికొస్తాయి. మళ్ళీ జన్మ రాకుండా చేసుకోవాలంటే, జన్మ రాహిత్యం చేసుకోవాలి అంటే ఆధ్యాత్మిక విద్య కావాలి. విద్యలలో ఎంతో లోతు కలిగింది అని కూడా మనం అర్థం చేసుకోవాలి ఈ ఆధ్యాత్మిక విద్య. సమాజంలో రాజు ఏ విధంగా గొప్పవాడో అదేవిధంగా విద్యా సమాజంలో శ్రేష్టమైనది రాజ విద్య. అందులో గుహ్యమైనది అన్నాడు. గుహ్యము అంటే రహస్యం అని, అంటే ఇంత అని దాని వైభవాన్ని చెప్పలేనంత సారవంతమైనది అర్థం. రహస్యం అంటే ఎవరికి చెప్పకూడదని కాదు ఇక్కడ అర్థం. ఈ ఆధ్యాత్మ విద్య భగవంతుడి యొక్క ప్రతిరూపమేనండి. భగవంతుడికి ఆధ్యాత్మ విద్యకి తేడా లేదు. ఈ అధ్యాయంలో కూడా జ్ఞాన విజ్ఞాన విషయాలని పరమాత్మ ప్రస్తావించాడు. వాటిని కొంత విపులంగా వివరణ చేస్తూ ఈ ఆధ్యాత్మిక విద్య చాలా గొప్పదని, శ్రేష్టమైనదని, భగవంతుడిని ద్వేషించే వాళ్లకు దూరంగా ఉండాలి అని, విద్యలలో సారవంతంగా అంటే రహస్యంగా ఉండేది అని, అలాగే జ్ఞాన విజ్ఞాన ప్రదాయకమని, మృత్యురూపమైనటువంటి సంసారంలో కొట్టుమిట్లాడకుండా జనన మరణాది దుఃఖాలకు అతీతంగా ఉండేటటువంటి గొప్ప శ్రద్ధను ఇచ్చేది ఈ ఆధ్యాత్మ విద్య. ఈ సమస్త ప్రపంచంలో పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. అందుకనే ఆయనకి విష్ణువు అని పేరు. సమస్త ప్రాణికోటి ఆ పరమాత్మలోనే ఉన్నది. అంతటా వ్యాపించి సంచరించేటటువంటి గొప్పదైనటువంటి వాయువు
అన్ని కాలాలలో ఆకాశంలో ఏ విధంగా నిలిచి ఉంటుందో అదే విధంగా సమస్త ప్రాణులు కూడా ఆ పరమాత్మలోనే ఉంటాయి. కానీ పరమాత్మకి అవి ఆధారం కావు. కర్మలు ఏవి పరమాత్మను బంధించలేవు. అయితే పరమాత్మకి అవి ఆధారంగా ఉండవు, ప్రాణులు. అంతేకాదు కర్మలు ఏవి కూడా పరమాత్మను బంధించలేవు. ఎందుకని? పరమాత్మ సాక్షి మాత్రంగా చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం మనస్సుని లగ్నం చేసి ఏకాగ్రమైనటువంటి బుద్ధితోటి ఆ పరమాత్మను ఆశ్రయించటం, ఆయనని కీర్తించటం, భక్తితోటి కృతజ్ఞతగా ఉండడం, ఇవన్నీ కూడా ఆ పరమాత్మని సేవించటమే అవుతుందండి. ఎవడైతే ఇతర భావాలు లేకుండా కేవలము పరమాత్మ గురించి ఆలోచనలో ఉంటారో, ధ్యానము మొదలైన వాటి ద్వారా ఎల్లప్పుడూ ఆ పరమాత్మ యొక్క మహిమను చక్కగా మనస్సులో భావన చేస్తూ ఉంటారో, వాళ్ళ యొక్క యోగక్షేమాలని ఆ పరమాత్మే జాగ్రత్తగా చేపడతాడు. ఇది పరమాత్మ యొక్క అవ్యాజమైన కృప. భగవద్భక్తులు ప్రీతితోటి అందరిలో కూడా పరమాత్మని దర్శిస్తూ ఉండాలి. ఎందుకని? ఈశ్వర సర్వభూతానాం అన్నాడు కదా పరమాత్మ. అందుకని బీదల పట్ల, సత్పురుషుల పట్ల ప్రేమతోటి, భక్తితోటి, పరమానందంతో ఉండాలి. అట్లాగే ఏ పని చేసినా కూడా ఆ పని యొక్క ఫలితాన్ని పరమాత్మకి అర్పించేయాలి. ఈ విధంగా మనస్సుని పరమాత్మకి అర్పణ చేసి భక్తితో పరమాత్మని ఆరాధన చేసుకుంటూ దైవ పరాయణుడై ఆ జీవుడు నిరంతరము ఉండగలగటమే తన జీవితానికి ఒక ధన్యత అని తెలుసుకోవాలి. ఇక 10వ అధ్యాయం విభూతి యోగం. విభూతి అంటే మనం ఏదో నుదుటిన పూసుకునేది కాదు, అది విభూతి. ఇది విభూతి. విభూతి అంటే పరమాత్మ శ్రేష్టమైనటువంటి వస్తువులలో తాను ఎలా ఉంటాడో చెప్పటమే పరమాత్మ యొక్క వైభవం. మొదటి 7 శ్లోకాలు భగవంతుడి యొక్క విభూతి అంటే ఐశ్వర్యం. ఇక్కడ యోగశక్తుల వర్ణన, వాటిని తెలుసుకుంటే మనకు వచ్చేటటువంటి మహిమలు, ఇవన్నీ చెప్పాడు. 8 నుంచి 11వ శ్లోకం వరకు పరమాత్మ యొక్క మహిమను గనక మనం తెలుసుకుంటే మనకు వనగూడే లాభం, భక్తిని గురించినటువంటి అంశాలన్నీ చెప్పాడు. ఇక 12 నుంచి 18వ శ్లోకం వరకు అర్జునుడు భగవంతుణ్ణి కీర్తించి పరమాత్మ యొక్క సంపదని, యోగశక్తిని వర్ణించమని కోరుకున్నాడు. ఇది 19 నుంచి 42వ శ్లోకం వరకు పరమాత్మ తన యొక్క విభూతులను, తన యొక్క సంపదలను గురించి, యోగ శక్తులను గురించి అద్భుతంగా వివరించాడు. ఇక్కడ విభూతి అంటే సంపద లేదా గొప్ప మహిమ అని అర్థం చేసుకోవాలి. ఈ విశ్వంలో అంతటా పరమాత్మ నిండి నిబిడీకృతమై ఉన్నాడు. ఆ పరమాత్మని మనకు చూపించేటటువంటి పదార్థాలు, వ్యక్తులు లేదా ఇతర ప్రాణులు, వాటన్నింటి గురించి తెలియజేసే అధ్యాయం ఇది. ఏ పరమాత్ముడి వల్ల ఈ జగత్తు విరాజిల్లుతుందో, సావు పుట్టుకలు లేనటువంటి అనాది మధ్యలయుడు ఎవరో, అన్ని లోకాలు ఎవరి కనుసన్నల్లో నడుస్తూ ఉన్నాయో, అటువంటి పరమాత్మ యొక్క గొప్పతనాన్ని సమస్త జీవులు తెలుసుకోవాలి. ముఖ్యంగా బుద్ధిజీవులమైనటువంటి మనం తెలుసుకోవాలి. మానవులు ఈ జ్ఞానం పొందితేనే పరమాత్మ పట్ల స్థిరమైనటువంటి బుద్ధి ఏర్పడుతుంది. లోకంలో ఓర్పు, దయ, ఉన్నతమైన ఆలోచన సరణి, ఇలా గొప్ప గుణాలన్నీ పరమాత్మ వల్లే మనకు సంప్రాప్తిస్తుంది. పరమాత్మను తెలియజేసే విద్య ఎవరికైతే ఉంటుందో
వాడు మాత్రమే పండితుడు అని పిలువబడతాడు. కాబట్టి ఈ చరాచరమైన ప్రకృతిలో చాలా గొప్పతనాన్ని కలిగినటువంటి అన్నింటినీ ఉటంకించాడు. అన్నిట్లో నేనే ఉన్నాను అన్నాడు. అన్నీ నా స్వరూపాలే అని పరమాత్మ చెప్పాడు. ఉదాహరణకి స్త్రీలలో ఎక్కువగా ఉండే కీర్తి, సంపద, వాక్కు, స్మృతి, జ్ఞానం, ధారణాశక్తి కలిగినటువంటి బుద్ధి, ధైర్యం, ఓర్పు అనేటువంటి 7 లక్షణాలు నేనే అన్నాడు. అంతేకాదు వృక్షాలలో ఆయన రావి చెట్టును అన్నాడు, మృగాలలో సింహాన్ని అన్నాడు. చూడండి, పరమాత్మ ముఖ్యంగా ఇంతటి మహోన్నతమైనటువంటి, సువిశాలమైనటువంటి, చిత్ర విచిత్రాలతో కూడినటువంటి ఈ దృశ్యాదృశ్యమానమైనటువంటి జగత్తంతా కూడా పరమాత్మలో కేవలం ఒక అంశ మాత్రమే అని తెలుసుకోవాలి ఈ అధ్యాయాన్ని చదవటం వల్ల. ఇక 11వ అధ్యాయంలో స్వామి యొక్క విశ్వరూపాన్ని వర్ణించాడు. అదే విశ్వరూప సందర్శన యోగం. మొదటి 4 శ్లోకాలు అర్జునుడు విశ్వరూపాన్ని చూపించమని పరమాత్మను వేడుకున్నాడు. 5వ శ్లోకం నుండి 8వ శ్లోకం వరకు కృష్ణ భగవానుడు తన విశ్వరూపాన్ని చూపించాడు, తెలియజేశాడు. 9 నుంచి 14 వరకు సంజయుడు ధృతరాష్ట్రుడికి తాను కూడా దర్శించినటువంటి విశ్వరూపాన్ని గురించి వర్ణించాడు. 15 నుంచి 31వ శ్లోకం వరకు సర్వమంగళప్రదమైనటువంటి పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని అర్జునుడు ఎలా దర్శించాడు, ఎలా కీర్తించాడో చెప్పాడు. 32, 33, 34 శ్లోకాల్లో భగవానుడు తన శక్తిని వెల్లడించడం, యుద్ధాన్ని చేయడం కోసం అర్జునుడిని ఉత్సాహపరచటం చెప్పాడు. 35 నుంచి 46వ శ్లోకం వరకు భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని చూసి భయపడిపోయినటువంటి అర్జునుడు పరమాత్మను స్తోత్రం చేయటం, దంస్ట్రాకరాళ నిచతే ముఖ అనేటటువంటివన్నీ. చివరికి భగవంతుడి యొక్క చతుర్భుజ రూపాన్ని, ప్రసన్నమైనటువంటి రూపాన్ని మళ్ళీ నువ్వు ధరించు అని వేడుకున్నాడు. ఈ శ్లోకాల్లో 47 నుంచి 50 వరకు భగవానుడి యొక్క విశ్వరూపాన్ని చక్కగా చూడటం వల్ల కలిగేటటువంటి మహిమను చెప్పాడు. పరమాత్మ మళ్ళీ సౌమ్యమైనటువంటి రూపాన్ని పొందాడు. 51 నుంచి 55వ శ్లోకం వరకు అనన్యమైన భక్తితోటి మాత్రమే విశ్వరూప సందర్శనం సాధ్యమవుతుందని చెప్పాడు. కౌరవ సభలో కూడా విశ్వరూపం చూపించాడు స్వామి. కానీ భీష్ముడు, ద్రోణుడు ఇటువంటి వాళ్ళు మాత్రమే చూడగలిగారు. మిగిలిన వాళ్ళంతా చాపకట్టలు పడ్డట్టు పడిపోయారు. సంజయుడు, విదురుడు వీళ్ళు మాత్రమే చూశారు. ధృతరాష్ట్రుడు కూడా దివ్య చక్షువులు ఇచ్చాడు పరమాత్మ చూడటానికి. అయితే అటువంటి పరమాత్మ యందు అచంచలమైన భక్తిని కలిగి ఉండడం వల్ల కలిగేటటువంటి గొప్ప ఫలితాన్ని అర్జునుడికి వివరించి చెప్పాడు స్వామి. ఈ జగత్తంతా నాలో ఒక అంశం మాత్రమే అని పరమాత్మ చెప్పినప్పుడు ఎంతో ఉత్సాహం కలిగినటువంటి అర్జునుడు నీ విశ్వరూపం చూపించు అని ప్రార్థించాడు. కృష్ణ పరమాత్మ తన విశ్వరూపాన్ని చూడాలని కోరుకుంటున్నటువంటి అర్జునుడికి చక్కగా దర్శింపజేశాడు. అయితే అర్జునుడు చూడలేకపోయినాడు. అప్పుడు పరమాత్మ తన దివ్య రూపాన్ని చూడగలిగినటువంటి దివ్య నేత్రాలు ప్రసాదించాడు. అలనాడు ధృతరాష్ట్రుడికి ఇచ్చినట్టు. ఆ పరమాత్మ విశ్వరూపాన్ని చూసి అర్జునుడు ముందు భయం పడ్డాడు. ఆ తరువాత చక్కగా దర్శించాడు, పరవశించిపోయాడు, కొనియాడాడు. అది ఈ అధ్యాయం అంతా చెప్పాడు. ఈ అధ్యాయంలో అనేక ముఖాలతోటి, కళ్ళతోటి, ఆభరణాలతోటి, ఆయుధాలతోటి, పాదాలతోటి, ఇంకా ఎన్నో రకాల ప్రకాశమానమైనటువంటి వాటితో ఉండేటటువంటి దివ్య స్వరూపాన్ని పరమాత్మ దర్శింపచేశాడు. వేల కొలది సూర్యుల కాంతితో ఉండేది ఆ విశ్వరూపం. వెంటనే
అర్జునుడు గగుర్పాటు పొందాడు చూడలేక. శిరస్సు వంచి భక్తితో వినయంగా నమస్కరించాడు. ఆ పరమాత్మలో తాను చూసినటువంటి క్రూరమైనటువంటి సర్పాలని, ప్రళయాగ్నులని స్పష్టంగా వర్ణించి చెప్పాడు. ప్రళయాగ్ని సదృశమైన నీ ముఖములను చూడకుండా నేను చూడలేకపోతున్నాను కృష్ణ అన్నాడు. సూర్య చంద్ర గ్రహ తారకాదులను చూసి భయంతో అర్జునుడు శాంతిని కోల్పోయాడు. ఆ తరువాత అర్జునుడి యొక్క కోరికను అనుసరించి శాంతమూర్తిగా చతుర్భుజ స్వరూపంతో నిలబడ్డాడు స్వామి. ఈ అధ్యాయంలో భగవానుడు దైవ కార్యాలను చేసుకుంటూ భక్తితో ఉండమని ప్రబోధించాడు. అంతకు మించి సమస్త ప్రాణుల యందు ద్వేషభాగం లేకుండా ఉండమన్నాడు. అద్వేష్ట సర్వభూతానాం భక్తి యోగంలో చెబుతాడు. కేవలం నిస్వార్థమైనటువంటి ప్రేమ భావన కలిగి ఉంటేనే నన్ను పొందగలుగుతారు అని ఉపదేశించాడు పరమాత్మ. కాబట్టి మనం అందరం దయ, కరుణ వదిలిపెట్టేసి ఈ సృష్టిలో ఏ ప్రాణికైనా అపకారం చేశామా అది నాకు చేసినట్లుగానే నేను భావిస్తాను అని స్పష్టం చేశాడు పరమాత్మ. భక్తి యోగం తర్వాత 12వది. ఈ భక్తి యోగంలో 20 శ్లోకాలు ఉంటాయి. 20 శ్లోకాలు ఉండే అధ్యాయాలు 2 ఉన్నాయండి. 12, 15. 15 పురుషోత్తమ ప్రాప్తి, 12 భక్తి యోగం. 8వ శ్లోకం వరకు సాకార నిరాకార ఉపాసనలు ఎలా చేయాలో చెప్పాడు. అలాగే భక్తి వల్ల వచ్చే ఫలితము చెప్పాడు. 9 నుంచి 12వ శ్లోకం వరకు ఆధ్యాత్మిక సాధనలు గురించి చెప్పాడు. 13 నుంచి 20 వరకు భక్తుడి యొక్క లక్షణాలు చెప్పాడు. ఇది భక్తి యోగం అనగానే ఏ పువ్వుతో పూజ చేస్తే ఏ వరం ఇస్తాడు ఇలాంటివి ఎక్కడా లేవండి. మనస్సు అనేటువంటి పుష్పం సమర్పించాలి. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ అని భగవానుడు చెబుతాడు. ఇది అంటే భక్తిని, భక్తుడు గురించి చక్కగా వివరించిన అధ్యాయం కావడం వల్ల దీనికి భక్తి యోగం అని పేరు పెట్టారు. భక్తి యొక్క స్వరూపం, భక్తుల యొక్క లక్షణాలు, ఆధ్యాత్మిక సాధనలు విశేషంగా భగవానుడు ఈ అధ్యాయంలో తేటతెల్లం చేశాడు. 2వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు సాకార నిరాకార రూపాలలో ఉండే భగవంతుడి యొక్క ఉపాసనని, పరమాత్ముడి యొక్క తత్వాన్ని, జ్ఞానం యొక్క గొప్పతనాన్ని వివరించాడు. అట్లాగే విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగాల్లో కూడా చెప్పాడు. ఈ భక్తి యోగంలో సగుణ పరమాత్మ యొక్క ఉపాసనని, సాకార అర్చనని గురించి చెప్పాడు. వాస్తవానికి సాధకులు ప్రథమ దశలో ఉన్నప్పుడు భగవంతుడి యొక్క రూపం గనక మన కళ్ళ ముందు లేకపోతే మన మనస్సు నిలబడదు. అందుకని సగుణ సాకార అర్చనా విధానాన్ని చెప్పాడు. అర్జునుడికి పరమాత్ముడి యొక్క దివ్య దర్శనం, విశ్వరూప దర్శనం అనుభవం కలిగిన తర్వాత దాన్ని ఉపసంహరించాడు. అప్పుడు ఏం చెప్పాడు? నా కర్మలు చెయ్యి, నా యందే దృష్టి పెట్టు, నా భక్తుడిగా ఉండు అన్నాడు. ఇవన్నీ కూడా సగుణోపాసనని చాలా బలపరుస్తుంటాయి. మనం ఆలోచిస్తే సగుణ సాకార మూర్తిని అర్చించే విధానం ఉంటుంది. ఇంతకు ముందు పరమాత్మ అక్షర, నిరాకార, ఆత్మోపాసనకు చెందిన విషయాలు విన్నటువంటి అర్జునుడు ఈ 12వ అధ్యాయంలో సాకార నిరాకార ఉపాసకుల్లో ఎవడు గొప్పవాడు, లేదా భగవానుడిగా అత్యంత ప్రియులు ఎవరు అని అడిగాడు. యోమే భక్త సమే ప్రియ అని కూడా అంట. చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ, ఎవడైతే మనస్సుని పరమాత్మ యందు నిలుపుతాడో వాడంటే నాకు ఇష్టం అన్నాడు. ఎల్లవేళలా
భగవంతుడి యొక్క చింతనాపరుడై ఉండేవాడంటే కూడా నాకు ఇష్టం అన్నాడు. ఇంకా మూడో విషయం ఏం చెప్పాడు? పరమాత్మకు చెందిన విషయాలలో చాలా శ్రద్ధతో ఉండేవాడు నాకు అత్యంత ఇష్టుడు అని చెప్పాడు. మానవుడు భక్తికి, శ్రద్ధకి, ఏకాగ్రతకి ప్రాధాన్యాన్ని ఇచ్చేవాడై ఉండాలి అని మనం అర్థం చేసుకోవాలి. వేటికి? భక్తికి, శ్రద్ధకి, ఏకాగ్రతకి. అంతేకాదు ఇంద్రియాలను నియంత్రించుకోవాలి, మనస్సును అరికట్టుకోవాలి, అన్ని జీవుల యందు సమభావం కలిగి ఉండాలి. అద్వేష్ట సర్వభూతానాం అన్నాడు కదా. అన్ని ప్రాణుల యొక్క ఉన్నతిని కోరుకోవాలి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, ఇది భావన. ఇలాంటి నిశ్చలమైనటువంటి బుద్ధి కలిగిన వాడు చక్కగా లోక ధర్మాలని ఆచరిస్తాడు అన్నాడు భగవంతుడు. అంతేకాదు శ్రద్ధతోటి భగవంతుడి పట్ల భక్తిని కూడా అలవర్చుకుంటాడు. దానివల్ల భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రుడవుతాడు అని కూడా ఈ అధ్యాయంలో చెప్పాడు. రేపటి రోజు క్షేత్రజ్ఞ విభాగం వాటి గురించి ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్ని వీక్షిస్తూ ఉండండి. అలాగే నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ యొక్క కామెంట్ కూడా పెట్టండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ బంధుమిత్రులు కనీసం 10 మందికి షేర్ చేయండి. ఎక్కువ మంది వీక్షకులు పెరిగేటట్టుగా మనం చేయాలి అని మిమ్మల్ని కోరుకుంటూ స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.